సరేపల్లి నుండే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ. గెలిచిన ఓడిన సోమిరెడ్డి జీవితం సరేపల్లికే అంకితం. గత కొంతకాలంగా అధికార పార్టీ నాయకులు ఓటమి భయంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సరేపల్లి సీటు లేదని. మేము ఒకటే చెప్తున్నాం, ఈ అధికార పార్టీ నాయకులకి వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. ఈ సరేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆదరణ పెరిగి తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఓటమి భయంతో ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాకాని అండ్ బ్యాచ్. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి మేము ఒకటే చెప్తున్నాం, ఆవు కైలో మేస్తే దూడ గెట్టిన మేస్తుందా అనే సందనంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇసుక కాడి నుంచి, మట్టి కాడి నుంచి, కొండల కాడి నుంచి, తిప్పల కాడి నుంచి, భూముల కాడి నుంచి, గవర్నమెంట్ ప్రభుత్వ భూముల కాడి నుంచి, ఇప్పుడు చల్లరాయి కాడి నుంచి, క్వార్చ్ కాడి నుంచి ఆయన లేపేస్తాడు. ఆయన అనుచరులు చూస్తే గ్రామాల్లో యూరియా కాడి నుంచి, విత్తనాల కాడి నుంచి, మట్టి కాడి నుంచి, సిమెంట్ కాడి నుంచి, కమ్మి కాడి నుంచి, జగనన్న లేఅవుట్లో ఫ్లాట్ల కాడి నుంచి, లెవలింగ్ పేరుతో అవినీతి కాడి నుంచి, జగనన్న ఇల్లు కట్టకుండానే బిల్లుల కాడి నుంచి అంతా అవినీతి కాడి నుండి సరేపల్లి నియోజకవర్గ ప్రజలు విసిగిచ్చిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, వీళ్ళని తరిమి కొడతామనే తరుణంలో వాళ్ళే ఇప్పుడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏరే నియోజకవర్గం చూసుకుంటున్నాడు. ఈ నియోజకవర్గంలో మనకు ఓటమి తప్పదు, మనం చేసినటువంటి అవినీతికి ప్రజలు తరిమి కొడతారని చెప్పి ఏరే నియోజకవర్గం చూసుకుంటున్నారు. ఆయన వేరే నియోజకవర్గం చూసుకొని మా నాయకుడు ముందు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వైసీపీ పార్టీ నాయకులారా మేలుకోండి, మేలుకొని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వైపు రాండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క గెలుపు తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.